డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ఇరాన్ ప్రభుత్వానికి ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్కు అలాగే అక్కడ ఉన్నటువంటి మిలిటరీకి అందరికీ కూడా ఒక గట్టి హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరిక ఏంటంటే అస్త్ర సన్యాసం చేయండి, అంటే ఆయుధాలు వేడండి, లేకపోతే మీకు కూడా అలీ ఖమేనీకి పట్టిన గతే పడుతుంది. ఈ యుద్ధాన్ని తొందరగా ముగించాలని మేము చూస్తున్నాం, లేకపోతే మీ దేశానికే నష్టం, తిరిగి అక్కడ పీస్ రీస్టోరేషన్ నెలకొల్పడానికి మేము ప్రయత్నం చేస్తాం, మీరు గనక మాకు సహకారం అందిస్తే, లేదంటే ఇంకా ప్రాణ నష్టం ఎక్కువ అవుతుందని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి ఒక ఫైనల్ వార్నింగ్ లాగా ఇచ్చాడు. అండ్ దీనిలో భాగంగానే అలీ ఖమేనీతో పాటు సుమారుగా ఒక 40 మంది టాప్ లీడర్లను కూడా అదే రోజు అంటే ఫిబ్రవరి 28వ తారీఖునే చంపేశారు టార్గెట్లు. అండ్ వాళ్ళ ప్లేసెస్లోకి కొత్తగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళను కూడా లేపి వచ్చినవాడు వచ్చినట్టుగానే పైకి పోతున్నాడు. అది చాలా క్లియర్గా ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఈ మధ్యన చెప్పాడు. కాట్స్ ఎవరు వచ్చినా కూడా ఆ ప్లేస్లోకి చీఫ్ కమాండర్గా గతంలో ఒక వ్యక్తి ఉండేవాడు, అతని ప్లేస్లోకి ఇంకొక అతన్ని తీసుకొచ్చి పెట్టారు, అతన్ని కూడా లేపేశారు. అండ్ రీసెంట్గా డిఫెన్స్ మినిస్టర్గా అమీర్ నజీర్ జాదే అని చెప్పి కొత్తగా బాధ్యతలు తీసుకున్నాడు. ఇతను బాధ్యతలు తీసుకున్నటువంటి 2 రోజుల్లోనే చంపేశారు. ఇప్పుడు కొత్తగా ఆ ప్లేస్లోకి ఎవరైనా రావడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి, ఓపెన్గా అనౌన్స్ చేయలేనటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. ఒకవైపు ఇజ్రాయెల్ హెచ్చరికలు చేస్తోంది, ఇంకోవైపు ట్రంప్ కూడా హెచ్చరికలు చేస్తున్నారు. ఇంత తీవ్రమైనటువంటి ఈ బొంబార్డింగ్ ఈ దాడుల్ని తట్టుకొని ఇజ్రాయెల్ ఎంతకాలం నిలబడగలుగుతోంది అన్నటువంటిది ప్రశ్న. ఎందుకంటే ఇటు నుంచి ఉన్నంత సపోర్ట్ అటు ఇరాన్కి పెద్దగా లభించడం లేదు, అటు చైనా నుంచి కాస్త కూస్తో సపోర్ట్ వస్తుంది కానీ పెద్ద సపోర్ట్ రావడం లేదు. రష్యా నుంచి ఆల్రెడీ రష్యా ఒక యుద్ధంలో ఎంగేజ్ అయింది కాబట్టి రష్యా నుంచి కూడా పెద్దగా సహకారం అందించేటువంటి పరిస్థితి లేదు. ఇంకోవైపు చూస్తుంటే చాలా తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి అమెరికా నుంచి ఇజ్రాయెల్ నుంచి కూడా. సో రీసెంట్గా ఈ ట్రంప్ ఇచ్చినటువంటి హెచ్చరికతో ఏమైనా వెనక్కి తగ్గుతుందా ఇరాన్ తెలీదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.